తెలంగాణలో అయితే పొలిటికల్ హీట్ రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఈసీ బృందం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు పార్టీ అన్ని నేతలు పోటాపోటీగా సభలు అయితే నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు ఎలా ఉంటున్నాయో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి పరిస్థితిని నల్గొండ జిల్లాలో ఏ విధంగా ఉందో ఒక్కసారి నల్గొండ ప్రతినిధి హరిప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. హరిప్రసాద్, ఖచ్చితంగా అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతో ఏం చేస్తుందంటే అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి వాళ్ళ ఏవైతే కార్యక్రమాలు స్పీడప్ చేశారో దాంట్లో భాగానే దీంట్లో ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 రోజుల క్రితమే హరీష్ రావు పర్యటించారు. ఆ తర్వాత హరీష్ రావు పర్యటించిన మరుసటి రోజు నుంచే మళ్ళీ మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటించడం జరిగింది. హరీష్ రావు వచ్చేసి నగరికల్ నియోజకవర్గం, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు. హరిప్రసాద్, మీది మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ హరిప్రసాద్ కంటిన్యూ. ఈ పొలిటికల్ హీట్ పెరగడంలో భాగంగానే మొత్తం రాష్ట్ర నాయకులకు సంబంధించిన పర్యటనలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇప్పటికే 4 రోజుల క్రితం ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నాడో, ఆయన 2 నియోజకవర్గాలలో పర్యటించారు. అదేవిధంగా మరుసటి రోజు నుంచి కూడా మంత్రి కేటీఆర్ 2 నియోజకవర్గాలలో పర్యటించడమే కాకుండా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా ఆయన ఆశీర్వాద సభ ద్వారా, బహిరంగ సభల ద్వారా ఇద్దరు నేతలు కూడా, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్ కూడా వాళ్ళు పర్యటించి ఇప్పటికే సమాయత్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో మాత్రం ఈ 12 నియోజకవర్గాల్ని కవర్ చేయడానికి మాత్రం వాళ్ళు ఆల్రెడీ రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందస్తుగా చేస్తున్నారు. ఇప్పటికే దాంట్లో భాగంగా 4 నియోజకవర్గాలు పూర్తయిపోయాయి. సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ, నగరికల్, తుంగతుర్తి. మిగతా 8 వాటికి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా ఖరారైందని కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముందస్తుగా రాజకీయ వ్యూహంతో వాళ్ళ అంటే ఎలాగో ఎలక్షన్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా బహిరంగ సభల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పొలిటికల్ హీట్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నల్గొండలో మాట్లాడుతున్న సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ప్రత్యక్షంగా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దానికి కౌంటర్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి వీళ్ళు పాజిటివ్ గా చెప్తుంటే దానికి సవాల్గా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు సవాళ్ళు కూడా విసురుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్యన, అదేవిధంగా మంత్రి కేటీఆర్ మధ్యన వారు అంటే మాటల వారు నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే సబ్స్టేషన్లకు సంబంధించి జూన్ 12వ తారీఖు సబ్స్టేషన్లకు సంబంధించి ఏవైతే లాగ్ బుక్స్ ఉంటాయో ఆ లాగ్ బుక్స్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, అసలు ఇస్తురా లేదనే ఉద్దేశంతో ఆయన భువనగిరి ఎంపీ అంటే లోక్సభ పరిధిలో ఆయన చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన నేపథ్యంలో ఆ లాగ్ బుక్స్ కూడా ప్రభుత్వం మొత్తం కూడా తీసుకెళ్లి వేరే చోట పట్టింది. దీనికి సంబంధించి అంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే, లేదు 3 గంటలు మాత్రం కరెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ మాటల యుద్ధం. అదేవిధంగా ఒకవైపు బీఎస్పీ పార్టీ ఒక 4 నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కొంత ప్రైమరీ లిస్ట్ కూడా వచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా లిస్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా రాజకీయ ఉద్దండులు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థానాలలో కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఒక రకంగా వాళ్ళ ప్రైమరీ లిస్ట్ లో మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 70% సీట్లకు కూడా ఇప్పటికీ అభ్యర్థుల ఖరారైన నేపథ్యంలో మాత్రం ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం 2 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలో ఇంకో 4-5 రోజులలో ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో మాత్రం పొలిటికల్ హీట్ అనేది పెరిగింది. ఈ పొలిటికల్ హీట్ లో భాగంగా మాత్రం ప్రచారం చేయడంలో కానీ, అదేవిధంగా క్యాడర్ ని సమాయత్తం చేయడంలో కానీ, అదేవిధంగా అభ్యర్థుల ప్రకటనలో మాత్రం బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పొత్తుల నేపథ్యంలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కొన్ని సీట్లను ఆల్రెడీ ప్రకటించినప్పటికీ కూడా పొత్తులు ఏవైతే వామపక్షాలకు సంబంధించిన సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, వీటి పొత్తుల నేపథ్యంలో మాత్రం ఇక్కడ కీలకంగా 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కీలకంగా ఉన్న నేపథ్యంలో మాత్రం వాటికి మాత్రం ప్రకటించలేని పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి ఒకవైపు ఆఫ్ ది రికార్డ్ గా అధికారులకు కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎన్నికలకు సంబంధించిన ప్రతి పనికి సంబంధించి అంతా సమాయత్తం ఉండాలంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి,
ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల లిస్టు కావచ్చు, అదైతే నియోజకవర్గాలకు సంబంధించిన బూత్ల లిస్టు కావచ్చు, నియోజకవర్గాలకు సంబంధించిన మొత్తం A to Z ఎన్నికలకు సంబంధించిన నిర్వహణకు సంబంధించి మాత్రం కలెక్టర్, అదేవిధంగా ఆర్డీఓ, అదేవిధంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, అదేవిధంగా గ్రామ స్థాయిలో సెక్రటరీలు కూడా సమాయత్తం అవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా పొలిటికల్ హీట్ అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.